నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 21వ వచనం నుండి 25 వచనాల వరకు. కీర్తన భాగము 35వ దావీదు కీర్తన 18 నుంచి 28 వరకు. అపోస్తలుడు పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి 11వ వచనం వరకు. యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయము 24 నుంచి 29 వరకు. మరియు నిర్గమకాండము 3వ అధ్యాయము 13 నుంచి 18 వరకు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 9 నుంచి 20 వచనాలు. ఈ రెండు పాటల్లో కూడా నా దేవా నా ప్రభు అనే అంశము నిగుప్తమై ఉన్నది, మనం జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్ గ్రంథములో దేవుడిచ్చిన వాక్కుల్లో మానవాళికి ఇచ్చిన ఒక చక్కటి అవకాశము. నా దేవా నా ప్రభువా అనే పిలుపు. దేవుడు మనల్ని పిలిచాడు. కొరింథీయులకు రాసిన పత్రిక గ్రంథాలు మనం చూస్తూ ఉంటాం. పాత నిబంధన గ్రంథము, కొత్త నిబంధన గ్రంథము. ప్రభు మనం పిలుస్తూ వచ్చాడు. ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా, దేవుడు పిలుస్తూ వచ్చాడు. న్యాయమును జరిగించమని పాత నిబంధన గ్రంథములో ప్రవక్తల ద్వారా మనం వింటున్నాం. అయితే పునరుత్థానుడైన యేసు క్రీస్తు ప్రభుల వారు తాను ఈ భూలోకానికి వచ్చి మన కొరకు, మానవాళి కొరకు తాను చేసిన ఒక ప్రశస్తమైన విమోచన కార్యము, ఒక గొప్ప కార్యము, అద్భుతమైన కార్యము, నిగూఢమైన కార్యము, వర్ణించలేని కార్యము, విమోచన కార్యము జరిగించిన దేవుడు మానవుల ఎడల చూపిన ప్రేమ, ఆ అమృతమైన ప్రేమను పొందుకోవటానికి మనము సంసిద్ధముగా ఉన్నామా? మనము ఆయన పిలుస్తున్నామా? ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదములు ఆ ఎదురును పొందుకునే వారముగా మనము సంసిద్ధత వ్యక్తము చేస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఈ సృష్టి అంతటిని కూడా ఆయన మాట ద్వారా ఏర్పాటు చేశాడు. మానవాళిని తన స్వహస్తాలతో నిర్మించి ఉన్నాడు. తనతో ఉండాలి, తనను పిలవాలి, తనని ఆరాధించాలి, తన నామమును గణపరిచే విధముగా ఈ మానవుడు ఉండాలని దేవుడు ఈ మానవుని నిర్మించాడు. ఈ మానవుని యొక్క నిర్మాణము మనము గమనించినట్లయితే ఎంతో సంక్లిష్టమైనది, మానవుడికి అర్థము కానిది, మానవుడు దాన్ని శోధించలేనిది. దేవుని యొక్క నిర్మాణములో ఎంత ఆలోచన చేసి ఈ మానవుని దేవుడు నిర్మించి ఉంటున్నాడు. మన మెదడు, మన తలభాగము, మన బాడీ, కాళ్ళ భాగము, ప్రతిదీ కూడా గమనించినట్టయితే అద్భుతం, అద్భుతం. అది మన మెదడు గమనించండి. ఆ మెదడులో ఎన్ని నరాలు ఉంటాయి, మన కంటికి కనిపించనివి. మైక్రోస్కోప్లో చూస్తేనే కానీ కనబడవు. మనలో ఉన్న రక్తము పంపింగ్ నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు కూడా ఏ రీతిగా పంప్ చేయబడుతున్నది. మన గుండె నిర్మాణము, మన ఊపిరితిత్తుల నిర్మాణము, మన కాలేయము,
మన ప్రేగులు ప్రతిదీ కూడా, మన అంతరంగంలో ఉన్న ప్రతిదీ కూడా, లోపల ఉన్న చెడిపోయినవి కూడా బయటికి రావడానికి మన శరీరం మీద స్వేద రంధ్రాలు మనకి ఇటు చూస్తే కంటికి కనిపించవు. ఎంత అద్భుతంగా దేవుడు మన శరీరానికి అన్ని రంధ్రాలు పెట్టాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎన్ని రంధ్రాలు ఉన్నాయో మనకు ఎవరికి తెలియదు. దేవుడు అంటున్నాడు, మీ తల వెంట్రుకలన్నీ కూడా లెక్కింపబడినవి. మన శరీర భాగములన్నీ కూడా దేవుడు లెక్కించి ఉన్నాడు. అంటే ఎంత అద్భుతము మానవుని యొక్క నిర్మాణము, ఎంత అద్భుతము! అంత అద్భుతంగా చేసిన దేవుడు ఈ మానవుడు తనతో ఉండాలని కోరుకున్నాడు. తనను మాత్రమే సేవించాలని కోరుకున్నాడు. తనను మాత్రమే హెచ్చించాలి, కొనియాడాలని కోరుకున్నాడు. కానీ మానవుడు తన స్వలాభము చేత, ఆలోచన చేత రెండో వ్యక్తిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. రెండవ దానిని ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవునికి చెందవలసిన ఆ మహిమా ప్రభావములు మనల్ని నిర్మించిన ఆ దేవాది దేవుణ్ణి మనము ఘనపరచక సాతాను యొక్క కుతంత్రములకు లోబడి సాతానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటున్నాం. ఈ పడిపోయిన మానవుని తిరిగి తన యొద్దకు పిలుచుకోవటానికే, తన యొద్దకు నడిపించడం కొరకే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి పంపించి, ఈ లోకములో ఆయన చేతిని విడిచిపెట్టి, ఆ యేసుక్రీస్తు ప్రభుల తండ్రి చేయి విడిచి మన చేయి పట్టుకొని పరలోకమునకు తీసుకొని వెళ్ళటానికి ఆయన పునరుత్థానుడై తిరిగి లేచి ఉంటున్నాడు. సిలువలో అంటున్నాడు, నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎందుకు విడిచితివి? నిన్ను నన్ను పట్టుకొని తీసుకువెళ్ళటానికే, ఆయన యొద్ద ఉండటానికి, ఆయన ప్రేమించడానికి, ఆయన గణపరచడానికి, ఆయన పిలుచుటకు, నా దేవా, నా దేవా, నా ప్రభువా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా అని పిలుచుటకు మనకు ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చింటున్నాడు, ఇస్తూనే ఉన్నాడు. నీవు ఆయన దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉంటున్నాడు. తండ్రి యొద్ద ఉండి తండ్రితో మాట్లాడుతూ ఉంటున్నాడు. యెషయా గ్రంథం మనం గమనించినట్టయితే ఆయన అంటున్నాడు, నేను తప్ప వేరే దేవుడు లేడు నీకు, నేనే నీకు సమస్తమును, నేనే ఈ సర్వ సృష్టికి నేనే కారణభూతుడను. ఈ సృష్టి అంతా కూడా నన్ను తెలుసుకోవాలి, నేను చేసి ఉన్నాను. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ సర్వ సృష్టి కూడా నా దేవా, నా ప్రభువా పిలిచే భాగ్యం ఆయన వినటానికి సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనం మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథము 59వ అధ్యాయము, రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తము కుర్చగా లేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందముగా లేవు. మన దోషములు మనకును దేవునికి, మన దేవునికి అడ్డుగోడగా ఉన్నవి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిత్యము నిన్ను ఆశీర్వదించడానికి, నిత్యము నిన్ను నడిపించడానికి, అనునిత్యము కూడా నిన్ను బలపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ ఒక్కటే, మన సొంత ఆలోచన చేత ఆ ఆశీర్వాదం పొందుకోలేక ఈడవబడి, మరల్కొల్పబడి పాపముల్లో శోధింపబడుతూ ఉంటున్నాం, పాపముల్లో పడిపోతూ ఉంటున్నాం.
ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డల జ్ఞాపకం, ఈ మాట నా దేవా నా ప్రభువా దేవుడు వినాలని ఎదురు చూస్తున్నాడు. తోమ అంటున్నాడు, నేను చూస్తేనే, ఆయన గాయములలో ఏలు పెడితేనే, ఆయన ప్రక్కలో ఏలు పెడితేనే నేను నమ్ముతా. చూడండి నా దేవుని సంగమా, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభుల వారితో నడిచిన శిష్యుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినం నేను లేస్తానని చెప్పినా కూడా నమ్మని మందమతులుగా, దేవుని సంగమా, దేవుడురా, మగ్దలేని మరియా ఆ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి ఖాళీగా ఉండటం చూడటము, యేసు ప్రభుల వారు ఆమెకు ప్రత్యక్షమై కనబడటం, ఆమె రబ్బూని అని పిలవటము జరిగింది. ఆ విషయము వచ్చి తన శిష్యులకు 11 మంది 12 మంది శిష్యులకు చెప్తే నమ్మలే. పేతురు, యాకోబు, యోహాను పరిగెత్తారు, చూడడానికి పరిగెత్తారు, సమాధి ఖాళీగా ఉండటం చూచారు. ఆమె చెప్పిన మాట వినలేని మందమతులుగా ఉండిపోయారు. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఒక్కసారి నిన్ను నీవు ఆలోచన చేసుకో. ఈ దినమున నీవు సజీవుల లెక్కలో లెక్కింపబడిన నీవు ఆ దేవాది దేవుని, ఆ సృష్టికర్తను, ఈ లోక రక్షకుణ్ణి, నీ పాపముల కొరకు విమోచన కార్యము జరిగించిన ఆ దేవాది దేవుణ్ణి నువ్వు పిలుస్తున్నావా? నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా అని నువ్వు పిలుస్తున్నావా? ఆ పిలుపులో ఎటువంటి విశ్వాసము కలిగి ఉన్నావు? ఆ దేవాది దేవుడు నువ్వు పిలిచిన పిలుపుకు చెవియొగ్గి నిన్ను రక్షించడానికి ఆయన వస్తాడని నిన్ను నమ్ముతున్నావా? జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏదో ప్రతి ఆదివారము మందిరానికి వస్తున్నాము, పాడుతున్నాము, ఆరాధన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము, కానుక వేస్తున్నాము, దీవెనలు తీసుకుని వెళ్తున్నాము. కానీ నీ పిలుపుల్లో నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా విశ్వాసం ఉన్నదా? నమ్మకత్వం ఉన్నదా? దేవుడు నన్ను రక్షిస్తాడు, ఈ లోక ఆశలన్నిటి నుండి నాకు విడుదల కలగ చేస్తాడు, నా కుటుంబాన్ని రక్షణలోనికి నడిపిస్తాడు, నేను దీవెనకరంగా ఉంటాను, అనేకులకు క్రీస్తు ప్రతినిధిగా నేను నిలబడతాను అనే నమ్మకము నీలో ఉన్నదా? నువ్వు పిలిచే పిలుపు చాలా ప్రాముఖ్యమైనది. ఈ యొక్క మాట మనం చదువుకుంటూ పోతే అక్షర రూపంగానే కనపడుతుంది, కానీ నువ్వు పిలిచే నీ గొంతు అంటే నీ అంతరాత్మ. దావీదు అనుకున్నాడు, నా ప్రాణమా నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మరవబాకు. అంటే అదేం చేయాలి? ఆయన స్తుతించాలి. నీ పిలుపు ద్వారా ఆయన పిలిచి, ప్రభువా నీవు గొప్ప దేవుడవు, అద్భుతకరుడవు, ఆలోచనకర్త, నిత్యమైన దేవుడు, నీకే కృతజ్ఞత, స్తుతి, ఆరాధన నా హృదయపూర్వకంగా నేను చెల్లిస్తున్నాను అనే ఆలోచనలు నీవు ఉన్నావా? ప్రియ దేవుని సంగమా, దేవుని అత్యక పాత్ర అంటున్నాడు, ఆయన పోలి
ఆయనకు కలిగిన మనస్సు నీవు కలిగి ఉన్నావా? ఈ పిలుపు నీ అంతరంగమును కదిలించాలి, నీ మనస్సును కదిలించాలి. దేవుడు తన హస్తాలతో నిన్ను పైకి లేవనెత్తాలి. యోబుకు వేసిన కంచె వేయాలి నీకు. షడ్రకు, మేషకు, అబద్ధకు, దానియేలుకు ఏ రీతిగా తోడుగా ఉన్నాడో ఆ రీతిగా నీకు తోడుగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు, ఉంటున్నాడు అని అన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము గమనించినట్టయితే, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఆయన మాట ఇచ్చాడు. మోషే అడుగుతూ వచ్చాడు, ప్రభువా నేనేం చెప్పాలి? వారు అడిగితే నేనేం చెప్పాలి? నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, నేను ఉన్నాను, నిన్ను పలుకుతున్నాను, నిన్ను లేవనెత్తుతాను, నిన్ను నడిపిస్తాను. ఏ ఉపద్రవం రాకుండా, ఏ రాజులుగా నిన్ను ముట్టుకోకుండా, నీకు సమృద్ధి, ఏ లోటు లేకుండా 40 సంవత్సరాలు అరణ్యములో నడిస్తే వారి పాదములు ఉన్న చెప్పులు అరిగిపోలేదు, వారు వేసుకున్న వస్త్రములు మలినము కాలేదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఈనాడు మనము ఒక అర్ధగంట బజారుకి పోయి రాగానే బట్టలు మాసిపోతాయి. 40 సంవత్సరాలు దేవుడు వారిని తన హస్తాలతో నడిపించి, వారు మొదటి సంవత్సరం పని చేయకుండా అక్కడున్న ఆహారం, సమృద్ధిని ఆహారంతో వారు పోషింపబడ్డారు. జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. నువ్వు పిలువు, నువ్వు పిలువు. నువ్వు పిలిస్తే నేను పలుకుతాను, నువ్వు అడిగితే నేను ఇస్తాను, నువ్వు మొరపెడితే నేను శ్రమలో నిన్ను ఆదుకుంటాను, దీర్ఘాయువు చేత నిన్ను తృప్తిపరుస్తాను. ఎంత చక్కటి మాటలు చెప్తూ ఉంటున్నాడు. మన జీవన పోరాటంలో ఈ లోకము చూస్తూ, ఈ లోకంలో ఉన్న వాటిని చూస్తూ మన జీవనం కొనసాగిస్తున్నాం. కానీ కొలస్సీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు అపోస్తలుడైన పౌలు, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఎంత చక్కటి మాట పలుకుతూ ఉంటున్నాడు. అక్కడ ఎంత చక్కటి మాట మాట్లాడుతుంటున్నాడు. 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చుని ఉండెను. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి. చాలా ఎంత చక్కటి మాట చెప్తున్నాడు. మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అనగా ఈ లోక సంబంధమైన వాటన్నిటి విషయంలో మనం చనిపోయిన వారం అయితే, ఈ లోకంలో ఏది కూడా నాకు ఆశ లేదు, బ్రతికే క్రీస్తు అయితే చావైతే నాకు మేలు. అపోస్తలుడైన పౌలు ఎంత చక్కటి మాట చెప్తుంటున్నాడు. నా బ్రతికే క్రీస్తు, క్రీస్తు లేకపోతే నాకు చావే మేలు అనే విశ్వాసములో నువ్వు కొనసాగుతున్నావా? అనే విశ్వాసంలో నువ్వు కొనసాగుతున్నావా? ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు, మనతోనే మాట్లాడుతున్నాడు. నీవు ఆ దేవాది దేవుడి, ఆ సృష్టికర్తను, ఆది అంతము లేని వాడైన దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా ఉన్న దేవుడు. నువ్వు పిలుస్తున్నావా? నువ్వు పిలుస్తున్నావా? అపోస్తలులకు చెప్తూ ఉన్నాడు, మిమ్మల్ని ఒంటరిగా నేను వదిలిపెట్టను,
నేను వెళ్తున్నాను, నా ఆత్మను, పరిశుద్ధాత్మను మీ మీద కుమ్మరిస్తాను. అప్పటి వరకు అక్కడ వేచి ఉండండి. యెరూషలేములో ఉండండి. వారు ఊరికే ఉండలే, పిలిచారు దేవుణ్ణి. ఎడతెగక ప్రార్థన చేస్తూ వచ్చారు. ఏక మనసుతో, ఏక ఆత్మతో ప్రార్థన చేస్తూ వచ్చారు. 120 మంది ఆ మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, నీ పునరుత్థానమును నేను ప్రకటన చేయాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డరా, జ్ఞాపకం చేసుకోవాలి. వారు పిలిచిన పిలుపునకు దేవుడు స్పందించి ఊరికే ఉండలే, తన ఆత్మను వారి మీద కుమ్మరించాడు. పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. ఒక్కొక్కరి మీద కుమ్మరించాడు. వారికి భాషలు ఇచ్చాడు. వారు మాట్లాడుతున్నారు, దేవుడిని స్తుతిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు, ఆయన నామమును హెచ్చిస్తూ ఉన్నారు. 3000 మంది రక్షణలోకి వచ్చిస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పిలిచిన పిలుపు, నీ పిలుపులో యథార్థత ఉన్నదా? నీ పిలుపులో నమ్మకం ఉన్నదా? నీ పిలుపులో విశ్వాసం ఉన్నదా? ఎలా పిలుస్తున్నావు నీ దేవుణ్ణి? లోకానుసారంగా మనం పిలుస్తూ ఉంటాం. భార్య భర్తను బంగారము, వజ్రము, బుజ్జి, కన్న, రకరకాలుగా మనం పిలుస్తూ ఉంటాం. మనం పిలిచిన పిలుపుకు మన వాళ్ళు స్పందిస్తూ ఉంటారు. పురుషుడే కావచ్చు, స్త్రీగా కావచ్చు, రకరకాలుగా స్పందిస్తూ. లోకానుసారమైన వ్యక్తులుగా మనం స్పందిస్తుంటే మనం సృజించిన సృష్టికర్త ఇంకెంతగా స్పందిస్తుంటాడు, ఇంకెంతగా ఆలోచిస్తూ నీకు జవాబిస్తూ ఉంటాడు. నీ పిలుపుల్లో యథార్థత, నీ పిలుపుల్లో దేవుని హృదయాన్ని కదిలించే స్వరము, నీ పిలుపులో దేవుడు దిగి వచ్చే విధముగా నమ్మకత్వము ఉన్నదా? జ్ఞాపకం చేసుకో. తోమ అంటున్నాడు, తోమ పిలుస్తూ ఉంటున్నాడు, నా దేవా, నా ప్రభువా. లోపల గుచ్చబడ్డాడు, లోపల కదిలించబడ్డాడు. అందుకోసం అన్య దేశమైన భారతదేశానికి తానే వచ్చింటున్నాడు. ఈ భారతదేశము నమ్మకం లేని భారతదేశం, చూస్తేనే నమ్మే దేశము, అనుభవిస్తేనే నమ్మే దేశము. తోమ వచ్చింటున్నాడు, నేను చూసి నమ్మాను, మీరు చూడక నమ్మితే మీరు ధన్యులు అంటున్నాడు. జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రేమ ఏ రీతిగా వెల్లడి జరుగుతుందో మనం గమనించాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు పిలిస్తే వినడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు పిలిస్తే నీకు ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. నీ పిలుపులో మార్పు ఉన్నావు. నీ పిలుపులో మారు మనసుగా ఉన్నావు. మారిన మనసు కలిగి నువ్వు పిలవాలి. లోకానుసారంగా పిలుపు కాదు, లోకానుసారమైన గొంతు కాదు, మారు మనసు పొందిన పిలుపు, మారిన వ్యక్తి, నవీన సోము ధరించిన వ్యక్తి, క్రీస్తును అంగీకరించిన వ్యక్తి, క్రీస్తును పోలి నడుచుకున్న వ్యక్తిగా ఏమంటున్నాడని చెప్పి మొరుపెట్టుము,
నేను నీకు ఉత్తరమిస్తాను. గూఢమైన సంగతులు, నీవు గ్రహింపులేని సంగతులు నేను నీకు అనుగ్రహిస్తాను. 33 ఎంత చక్కటి మాట చెప్పుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఊరికే టైంపాస్గా కాదు గుడికి మందిరానికి వెళ్ళేది. క్రైస్తవం కదా అని మందిరానికి కాదు వెళ్ళేది. సేవకుడు పిలుస్తుడే, సేవకుడు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాడు, గుడికి ఎందుకు రాలేదు, మందిరానికి ఎందుకు రాలేదు, ఆయనతో ఎందుకు అనిపించుకోవాలి, అట్లా పోయి 10 నిమిషాలు కూర్చొని వచ్చేద్దాంలే అనే స్థితి కదా. అట్లయితే అసలు రాకూడదు, మందిరానికి రానవసరమే లేదు. దేవుడు అన్యులను ప్రేమించినట్టుగా నిన్ను కూడా ప్రేమిస్తాడు. వెలుగు, వాతావరణము, వర్షము అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. అయితే కాదు, నువ్వు పిలిచే పిలుపు, నా దేవా నా ప్రభువా, నా దేవా నా ప్రభువా, ఆయన కదిలింపబడాలి. ఆయన కదిలింపబడాలి. నా కుమారుడు, నా కుమార్తె నన్ను పిలుస్తున్నది, నేను వెళ్ళాలి. ఆతృత కలిగి దేవుడు నీ వద్దకు రావాలి. నువ్వు పిలిచే పిలుపు సాధారణమైన పిలుపు కాదు, అసాధారణమైన పిలుపు. ఆ పిలుపుల్లో దేవుడు నిన్ను అద్భుతముగా దీవించబోతున్నాడు. తోమా చేసిన ఆ సువార్త, ఆ విమోచన కార్యము, ఆ రిజరెక్షన్, ఆ పునరుత్థానము, ఆ శిలువ మరణము, ఆయన చిందించిన రక్తము భారతదేశంలో కోట్ల మందిని తన బిడ్డలుగా అంగీకరింప చేస్తూ వచ్చింది. తోమ పిలిచిన పిలుపు, నా దేవా నా ప్రభువా. దేవుడు అతనికి అప్పచెప్తూ వచ్చాడు పని. తన సువార్తను, తాను చేసిన ఈ అద్భుతమైన కార్యమును భారతదేశం అంతటికి ప్రకటించమని పంపించింది. ప్రియా దేవుని సంగమా, వారు ఎంతగానో ఎన్నో హింసకు గురై కూడా దేవుని సువార్తను ప్రకటన చేస్తూ వచ్చింది. అందుని బట్టి ఈ దినం మనం ఇక్కడ కూర్చున్నాం. అందుని బట్టి ఈ దినం మనం ఇక్కడ ఉన్నాం. ఆ దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం. వారు చేసిన త్యాగ ఫలితం, వారు ప్రకటించిన ఆ సువార్త, ఆ శుభవార్త ఈ దినమున ఆ దేవుని గణపరచుటకు మనం అందరం వచ్చాం. గొప్ప అవకాశం దేవుడు మనకి. దేవుని నోట నుండి బయలు వెళ్ళిన ఏ మాట కూడా మార్చబడదు. ఆయన వాక్కు మార్చబడదు, రద్దు చేయబడదు. మన కార్యములు జరిగించే తిరిగి అనేటప్పుడు ప్రియ సహోదరి సహోదరుడు, ఒక్కసారి జ్ఞాపకం చేస్తా. నువ్వు ఏ రీతిగా పిలుస్తున్నావు? నీ పిలుపుల్లో మాధుర్యము, నీ పిలుపుల్లో విశ్వాసత, నీ పిలుపుల్లో నమ్మకము, నీ పిలుపుల్లో దేవుడు దీవిస్తాడని ఒక గొప్ప ఆలోచన, విశ్వాసము కలిగి ఉండి నువ్వు పిలుస్తున్నావా? అందరు పిలిచినట్టు నువ్వు పిలుస్తున్నావా? జ్ఞాపకం చేస్తున్నావా? చివరి గడియలో యేసు ప్రభు శిలువలో మరణించే సమయంలో బరబ్బా పిలుస్తూ వచ్చాడు. ఎంతగానో మొరపెడుతూ వచ్చాడు. యేసయ్యతో మొదటిసారి కలిసినప్పుడు చెయ్యి కలుపమన్నాడు. దేవుణ్ణి కల్పన, సావనైనా నీ కొరకు నేను చచ్చిపోతాను కానీ నీతో చెయ్యి కల్పన. అది లోకానుసారమైన ఆలోచన. బరబ్బా అడిగింది, కానీ దేవుడు ఆత్మానుసారమైన జవాబు ఇచ్చాడు. నీ కొరకు నేను చస్తాను అని 2000 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయాడు. మనల్ని రక్షించడం, తన కుమారుడుగా కుమార్తెగా అంగీకరించడం, ఆయన ముద్ర మనకి ఇవ్వడానికి ఆయన
2000 సంవత్సరాల క్రితమే భూలోకంలో చనిపోయాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన ఈ మాట, నా దేవా నా ప్రభువా. ఆ పిలుపులో తను తాను తగ్గించుకున్న గుణం, తనకు తానుగా పశ్చాత్తాపడుతున్న సమయం ఆ మాట. ఎంతగా నా దేవా నా ప్రభువా, తను తానుగా ఎంతగా తగ్గించుకున్నాడో. ఆ పిలుపు నీ దగ్గర ఉన్నదా? ఆ పిలుపు నీలో ఉన్నదా? ఆ పిలుపు నీ కుటుంబంలో ఉన్నదా? ఆ పిలుపు నీ సంఘంలో ఉన్నదా? జ్ఞాపకం చేసుకోవాలి. తగ్గింపు జీవితముతో నిన్ను నీవు రిక్తుడుగా చేసుకొని, దేవుడు ఏ రీతిగా రిక్తుడుగా చేసుకొని మనందరి కొరకు తను తానుగా సమర్పించుకుంటున్నాడు, అర్పించుకున్నాడు, ప్రాణత్యాగము చేసుకున్నాడు. తిరిగి పునరుత్థానమై మరణాన్ని జయించి పునరుత్థానుడు తిరిగి లేచిన ఆ దేవాది దేవుని నువ్వు ఏ రీతిగా పిలుస్తూ ఉంటున్నావు? ఆ పిలుపు ద్వారా దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. దర్శనములో నీతో మాట్లాడబోతున్నాడు. వాక్కు చేత నీతో మాట్లాడబోతున్నాడు. నీ అవసరత తీర్చిన కొరకు మాట్లాడబోతున్నాడు. నిన్ను తన సువార్తను ప్రకటించిన కొరకు నీతో మాట్లాడబోతున్నాడు. పిలిపే చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు పిలిచే పిలిపే చాలా ప్రాముఖ్యమైనది. అది లోకానుసారమైన పిలుప, ఆత్మానుసారమైన పిలుప. ఆ పిలుపును బట్టే దేవుడు నీకు ఇచ్చే ప్రతిఫలం. ఆ పిలుపును బట్టే దేవుడు తాను చేసిన సిద్ధము చేసిన జీతం అనే ప్రతిఫలం నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏ రీతిగా పిలువబోతున్నావు? నీ పిలుపులో ఆప్యాయత, అనురాగము, అర్ధన, రిక్తుడుగా నిన్ను నీవు తగ్గించుకొని ఏమీ లేనివాడుగా ఆ పిలుపును ఆయన పిలుస్తున్నావా? విశ్వాసముతో, నమ్మకముతో పిలుస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. 2 నిమిషాలు కళ్ళు మూసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ రీతిగా నువ్వు పిలుస్తున్నావు? ఏ రీతిగా పిలుస్తున్నావు? తోమా అయితే ఆ రోజు నా ప్రభువా నా దేవా ఎంతగా తగ్గించుకున్నాడు, ఎంతగా మదనపడ్డాడు. అయ్యో నేను చూడక నమ్మలేకపోయానే, నేను చూసి నమ్ముతున్నానా? ఇంత దీన స్థితిలో పడిపోయానా? ఇంత గర్వించానా? నేను ఎవరు చెప్పినా కూడా నేను వినలేదే, తన తోటి వారు చెప్పినా వినలేదే, నమ్మలేదే. నేను ఈ సువార్త గొప్పది, ఈ సువార్త అమూల్యమైనది, ఈ సువార్త నన్ను దీవించేదే, ఈ సువార్త నన్ను బలపరిచేదే, నేను నమ్మకపోయాను. నేను చూస్తేనే నమ్ముతాను, జరిగితేనే నమ్ముతాను, అనుభవిస్తేనే నమ్ముతాను అనే స్థితిలో నీవు ఉన్నావా? తోమా పశ్చాత్తాపడుతున్నాడు, తను తానుగా తగ్గించుకున్నాడు. నువ్వు తగ్గించుకుంటావా? ఆయన నిన్ను దీవించినా దీవించకపోయినా ఆయన నువ్వు పిలుస్తావా? మన దేవుడు వినే దేవుడు, మాట్లాడే దేవుడు, ఉన్న దేవుడు, సజీవుడైన దేవుడు, నీ కొరకే ఎదురు చూస్తున్న దేవుడు, నువ్వు పిలిచే పిలుపును వినే దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, అద్భుతంగా నిన్ను దీవించే దేవుడు, తన సాధనముగా వాడుకునే దేవుడు. మహిమోనితుడా, మహిమగల తండ్రి,
ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రములు. నువ్వు మాతో మాట్లాడాలి. మేము కూడా నిన్ను పిలిచే పిలుపులో విశ్వాసంతో పిలిచే వారంగా మా హృదయాలను ప్రేరేపించి నడిపించమని మేము పొందమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.